ప్రేమ ప్రణయ్ ప్రణయ్నే. పాటల రచయిత ప్రణయ్ని కాదు, నీ భర్త ప్రణయ్ని. వాట్? నిజం. నాకు గతం గుర్తొచ్చింది ప్రేమ. అందుకే నీకోసం ప్రేమ కానుక తీసుకొచ్చి సర్ప్రైజ్ చేస్తూ చెప్పాలని ఇప్పటివరకు ఆగాను. వాలే నీ రూపం చూడతరమా మాయేదో చేసావే సొగసా శ్వాసంలో చేరావే కనుమా మనసునై నిజమే క్షణములలో మనసనేలే కనులకు తొడుగు 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 తొడుగు. ప్రణయ్ ఇంకా రాలేదేంటమ్మా? వచ్చేస్తాడులేవి. నేను వస్తానని మీకు ముందే తెలుసా? నా కోసమే వెయిట్ చేస్తున్నారా? అందుకే అన్నాను వీధి తలుపేసి ఉంచమని, అడ్డమైన కుక్కలు జొరపడతాయని. మరీ అంత డ్యామేజింగ్గా మాట్లాడతారేంటండి? ఏయ్, నన్ను నా బిడ్డల్ని బాంబు పెట్టి చంపాలనుకున్నావు. ఇంకా నీకు మర్యాద ఇచ్చేదేంటి? లోపలికి ఎందుకొచ్చావు? బయటికి నడు. నేను ప్రేమతో మాట్లాడాలి. నేను మనుషులతోనే మాట్లాడతాను, పశువులతో మాట్లాడను. పోనీ ఏదో ఒక పశువు పేరు పెట్టుకో. మా అమ్మ ఆల్రెడీ పెట్టేసింది. మీ ఆవేశంలో అర్థం ఉంది. అసలు నీ బతుక్కే అర్థం లేదు. అవును, నువ్వు నన్ను క్షమించకపోతే నా బతుక్కే అర్థం లేదు. నేను నిన్ను మనుషుల లెక్కలోకే తీసుకోనప్పుడు క్షమించడం క్షమించకపోవడం అనేవి ఉండవు. నువ్వు నా దగ్గర కంటిన్యూగా పాడతావని 4-5 సినిమాలు ఒప్పుకుని ప్యాకేజ్ మాట్లాడుకున్నాను. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ నీ పాట లేకపోతే ప్యాకేజీ క్యాన్సిల్ అంటున్నారు. అలా తీసుకున్న ప్యాకేజ్ డబ్బుల్లో నుంచే 10 లక్షలు మీ నాన్న చేసిన అప్పు తీర్చాను. ఓహో, మేము నీకు 10 లక్షలు బాకీ ఉన్నామని ఇండైరెక్ట్ గా పోస్ట్ చేయడానికి వచ్చావా? అయ్యయ్యో, అది కాదు నా ఉద్దేశం. ఇప్పుడు నువ్వు పాడనంటే నాకు 4 సినిమాలు పోతాయి. నీకు సినిమాలే పోతాయో నువ్వే మట్టి కొట్టుకుపోతావో మాకెందుకు? నా ఉసురు నా పిల్లల ఉసురు తగిలి నీ పాడ పైకెత్తడానికి కూడా ఒక్కరు కూడా లేకుండా దిక్కులేంచావు చేస్తావు. అంటే అలాంటి శాపాలు పెట్టకండి. నా పాడే నేనే మోసుకుని పోలేను కదా. అమ్మ ప్రేమ, నువ్వు లోపలికెళ్ళు. వీడితో మాట్లాంటి. ప్రేమ 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 ఒక్క నిమిషం ప్రేమ, ఒక్క నిమిషం ఆగాగు ప్రేమ. ఆగు.
అది ఓ సెల్ఫ్ డిఫెన్స్, సెల్ఫ్ పనిష్మెంట్. అదేదో నీ ఇంట్లోకెళ్ళి తలుపు సందులో తల పెట్టుకుని బాదుకో. ఎవరు వద్దనే వాళ్ళు ఉండరు. నా ఇంట్లో నీ దరిద్రపు కొట్టు నెత్తురు చిందితే అరిష్టం. వెళ్ళో. ప్రేమ, నిజంగా చెప్తున్నాను, నేను నా కెరీర్ కోసమే వచ్చాను తప్ప ఇంకా వేరే ఎలాంటి చెడు ఉద్దేశంతో రాలేదు. నువ్వు చెడు ఉద్దేశంతో రాలేదంటే ప్రపంచంలో ఎవ్వరూ నమ్మరు. అలా అనకండి ఆంటీ. తెల్లనివన్నీ బాతుగుడ్లు కాదు, నల్లనివన్నీ కాకిగుడ్లు కాదు. బాతుగుడ్డైనా కాకిగుడ్డైనా తెల్లగానే ఉంటుంది. అలాగని రెండిటికి తేడా ఉండదా? అప్పుడు నేను కాకినే కావచ్చు, కానీ ఇప్పుడు మాత్రం బాతునే. సో వాట్ మిస్టర్ డక్? ఒక్కసారి న్యాయంగా ఆలోచించు అంటున్నాను. అట్లీస్ట్ ప్రొఫెషనల్గా అయినా ఆలోచించు ప్రేమ. నేనేమి మిమ్మల్ని 10 లక్షలు వెనక్కిమ్మని అడగడం లేదు, కానీ 4 పెద్ద బ్యానర్స్లో పాడే అవకాశాన్ని ఎందుకు వదులుకుంటున్నావు? ఇది నీ కెరీర్. నేను ఎదవనే ఒప్పుకుంటున్నాను, కానీ నీ కెరీర్ కోసం పాడు. కరెక్టే కదమ్మా. ఇతను ఎదవన్నారెదవే. అయితే మనకేంటి? ఎదవల్నే పట్టించుకోవాల్సిన పనిలేదు. ఎదవల్ని పట్టించుకోవాల్సిన పనేంటి? ఎస్, అఫ్ కోర్స్, ఇది నా కెరియర్, నా ఫ్యూచర్. కాబట్టి ఇతను ఎదవైనా నా ప్రొఫెషన్ నాకు దేవుడితో సమానం కదమ్మా. కాబట్టి ఇతను ప్యాకేజ్ మాట్లాడుకున్నా ఆ 4 సినిమాల్లోనూ నేను పాడతాను. వీడిని నువ్వు నమ్ముతున్నావమ్మా? నక్క నేను కుక్కనే అంటే మాత్రం ఎవరైనా నమ్ముతారా అమ్మా? నా జాగ్రత్తలో నేనుంటాను. చూడు మిస్టర్ డక్, అలియాస్ ఎదవన్నారు ఎదవా. పాడడానికి ఒప్పుకున్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకున్నావంటే మాత్రం మర్యాద దక్కదు. చచ్చిన పాముని ఇంకా చంపుతావేంటి ప్రేమ? అమ్మా, ఇతనికి ఇంకొక పేరు కూడా పెట్టుకున్నాడు, చచ్చిన పామంట. చచ్చిన పాము కాటేయదులే. పద. ప్రేమ, ఏంటమ్మా? జాగ్రత్తమ్మా. ఇక నుంచి అతనే జాగ్రత్తగా ఉండాలమ్మా. ప్రణయ్ని కూడా తీసుకువెళదాం. ఆపండి. ప్రణయ్, ప్రణయ్, ప్రణయ్. థియేటర్ మనకు గంట మాత్రమే ఉంది ప్రేమ. తర్వాత కీరవాణి గారు బుక్ చేశారంట. గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టు ప్రేమ మళ్ళీ అతన్నే నమ్ముతుందా? నన్ను ప్రేమని కారుతో గుద్ది చంపేయాలనుకున్నాడు.
ప్రేమను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు కదా. ఉంటే మీకేంటి బాధ? ఆహా, అబే తిరిగొచ్చాక చెప్పొచ్చు కదా అని. ప్రణయ్కా? అవును. ఇప్పుడు నువ్వు నాతో పాడడానికి వస్తున్నావంటే వద్దు అని చెడగొడతాడు. వచ్చాక చెప్తే ఏమీ అనలేడుగా. అవునులే, మీ దగ్గర మళ్ళీ పాడడానికి రావడం నాకే డైజెస్ట్ కావడం లేదు. ప్రణయ్కేం డైజెస్ట్ అవుతుంది? మీరుండమ్మా, కూరలే కదా నేను తీసుకొస్తానులేండమ్మా. అబ్బా ఇంట్లో ఉండి ఏం చేస్తానులే, పద నేను వస్తాను. నోర్మివే, ఎక్కువ వాగితే చంపేస్తా. నేనేమన్నాను? ఉన్నమాటేగా అన్నాను. ఏంటే ఉన్నమాట? అవును, పెద్దోళ్ళంతా ఇంతే, పైకి పత్తిత్తుల్లా మాట్లాడతారు. అయితే నీకేటట? మీనోరు నా ఒక్కదాని నోరు మూయిస్తావు, ఊరందరి నోరు మూయిస్తావా? హే, ఏంట్రా మీ గొడవ ఇక్కడ? ఏం లేదన్నా, ఈ ఇంట్లో ఉండేదే పాటలు పాడే పిల్ల. ఆ పక్కింట్లో ఉన్నాడే తిక్కల సారు. ముందు వాళ్ళ ఇంట్లో ఉండేది, ఇప్పుడు ఈ సార్తో ఉంటుంది. అవునన్నా, ఆ తిక్కల సార్నే చేసుకోవాలనుకునేది. వాళ్ళకి వీళ్ళకి సెడిందేమో, మనకేం తెలుసు? ఆపండి. ప్రేమ గారి గురించి మీకేం తెలిసి మాట్లాడుతున్నారా? మాకేటి బాబు, ఊరంతా తెలుసు. నోర్మయ్. మూసుకోపోతే ఏం చేస్తాంలేండి, మొన్న మీతో పాటే ఉందిగా, మళ్ళీ ఆ తిక్కలోడు కారులో వెళ్తుంది. ఏమనుకోవాలండి, ఇద్దరితో ఉన్నట్టేగా. రాయ్, నడవండి రా, నడవండి ఇక్కడి నుంచి. మా ఇంటి ముందే ఉండి మా ఇంటి గురించే మాట్లాడతారా? వీడికి ప్రేమ పిచ్చి బాగా పట్టినట్టుంది. బాబుగారు, ఏళ్లతో మీకెందుకు బాబు, మీరు లోపలికి వెళ్ళండి. ఒక్కొక్కళ్ళని దుమ్ము దులిపి పారేస్తాను. మీరు వెళ్ళండి బాబు. అమ్మా మీరు కూడా వెళ్ళండి అమ్మా, వెళ్ళండి బాబు. వెరీ గుడ్. ఇంకో 500 ఇవ్వండమ్మా, గోబు గోయమనేటట్టు కొట్టాడు. ఇస్తానులే. కూర్చో కూర్చో. లిరిక్ పేపర్ ఎక్కడ? ప్రేమ, ఇది ప్రాక్టీస్ చేయి. చెప్పు శివాగ్ని. ప్రేమ నీ పక్కనే ఉందా? నా గుండెల్లో ఉంది. ఏంటి? రికార్డింగ్ థియేటర్ నా హార్ట్తో సమానం కదా. నా హార్ట్లో కూర్చుని నా గుండె భాషని వింటుంది. ప్రేమ తిరిగి నీ ఇలాకాలోకి వచ్చిందని తెగ సంబరపడిపోతున్నట్టున్నా? మళ్ళీ ప్రేమ నా మాట వింటుందని కల్లో కూడా అనుకోలేదు. పాత కోపాలన్నీ తొక్కి పారేశాను. నీ సంతోషాన్ని నేను ఎక్కువసేపు ఉంచదలుచుకోలేదు. అదేంటి, ఎందుకు? ప్రణయ్కి గతం గుర్తు రాకపోయినా ప్రేమని ప్రేమిస్తున్నాడు. వాట్? ఇన్నాళ్ళు నా గ్రిప్లో ఉండేవాడు. స్నేహే గర్ల్ ఫ్రెండ్ అని నమ్మేవాడు కాబట్టి అతనికి అతని మనసులో జరిగే సంఘర్షణ అర్థం కాలేదు. కానీ ఇప్పుడు పూర్తిగా ప్రేమ ఆధీనంలో ఉన్నాడు కాబట్టి అతని మనసు గుర్తించింది. ప్రేమే సోల్మేట్ అనుకుంటున్నాడు. వాడేమనుకుంటే మనకెందుకు? ప్రేమ కూడా ప్రణయే కావాలని బలంగా కోరుకుంటుంది కదా. అందుకే కదా ప్రణయ్ లైఫ్కి చెక్ పెట్టాలనుకున్నాను. ప్రణయ్ని చంపితే లాభం లేదు. అప్పుడు ప్రేమ ఎప్పటికీ నిన్ను క్షమించదు. అందుకని ఏం చేయాలి? ఒకటి నువ్వు పూర్తిగా డైజెస్ట్ చేసుకోవాలి.
ఏంటది? నువ్వు సైకో శాడిస్ట్ల రేంజ్ దాటిన మెంటల్ కేసువని. ఈ విషయం ఎప్పుడో ఒకసారి చూసిన నాకే అర్థమైంది. నీతో కలిసి నీ ఇంట్లో అన్ని రోజులున్న ప్రేమకి ఇంకెంత అర్థం కావాలి? సో వాట్? ప్రేమ ఎప్పటికీ నీకు దక్కదు. ఈ విషయమే నువ్వు బాగా డైజెస్ట్ చేసుకోవాలి. వాళ్ళిద్దరూ చాలాసార్లు నిన్ను బకరాన్ చేసి కలుసుకునేవాళ్ళు. ఈ విషయం స్నేహకి నాకు బాగా తెలుసు. అయితే ఇప్పుడేం చేయమంటావు? అంటే నాకు అడ్డుగా ఉన్న ఆ ప్రణయ్ని వెంటనే చంపేయమంటావు అంతేగా? కాదు, ప్రేమని చంపే. ఎస్, నీకు దక్కనిది ఈ ప్రపంచంలో ఎవ్వరికీ దక్కడానికి వీల్లేదు. చంపేసే ప్రేమని. నేనా? ఎస్, నువ్వే. రికార్డింగ్ థియేటర్లో మైక్కి కరెంట్ కనెక్షన్ ఇవ్వు. హై వోల్టేజ్ పవర్ సప్లై అయ్యేలా చేసి షాక్ కొట్టగానే చచ్చిపోయేలా ఏర్పాటు చేయి. నీకున్న ఆస్తికి పరపతికి ఇలాంటి ప్రేమలు 100 మంది దొరుకుతారు. రేపు గాని ప్రణయ్కి గతం గుర్తొచ్చి కలిసిపోయారంటే ప్రణయ్ గ్యారెంటీగా నీ ప్రాణాలు తీస్తాడు. ఈ పాటికే నీ ఇంటికొచ్చి నీకు పెద్ద డోస్ ఇచ్చినట్టున్నాడు. ఒకసారి గుర్తు చేసుకో. కొంచెంలో మిస్ అయ్యాడ్రా. లేదంటే ఇవాళ వాడు నుజ్జైపోయేవాడు. ఎవరు సార్? ఇంకెవడ్రా? నన్ను ప్రేమని విడదీయడానికే పుట్టినా ఆ ప్రణయ్ గాడు. ఆయనే కదా సార్. నువ్వా ప్రణయ్? ఎప్పుడొచ్చా? ఇదిగో ప్రణయ్, నేను నీ గురువుని. అది మర్చిపోకు, మనం మర్యాద పూర్వకంగా మాట్లాడుకోవాల్సిన వాళ్ళం. గురువుని కదా. ఎందులో గురువువి? ఏం నేర్పించావు నువ్వు? అక్షర జ్ఞానం చేసావా? సాహిత్యం వివరించావా? ఎవడికి గురువురా? రా అన్నావా? నన్ను రా అన్నావా? రా అనటమే కాదురా, నిన్ను చితక్కొట్టిపోదామనే వచ్చాను. సడన్ గా ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టుకున్నావు? ఎందుకురా నన్ను చంపాలని చూసావు? నేనా? నిన్న? అబే, యు ఆర్ టోటల్లీ మిస్టేకెన్. చీమకు కూడా అపకారం చేయడం నాకు తెలియదు ప్రణయ్. ఏ కారం చూసి ఏ కారు అనుకున్నావో? ఇప్పుడు నేను కారుతో గుద్ది చంపాలని ఎందుకు అనుకున్నావు అని అడగలేదే. ఏరా విజయ్, అస్సలు లేదు సార్. నన్ను కారుతో గుద్ది చంపేస్తావా? అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? ఇదంతా ప్రేమగారి కోసమే కదా? నా అడ్డు తొలగించుకుని ప్రేమగారిని సొంతం చేసుకోవాలనేగా నీ ప్లాను? రై, పోలీసులకు ఫోన్ చేయరా. అలాగే సార్. సార్, నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది సార్. ఏంట్రా, పోలీసులకు చెప్తావా? నన్ను యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్న చోట సీసీ కెమెరాలు ఉన్నాయి, చూసావా? నీ కారు నా మీదకి ఎలా దూసుకొచ్చిందో
పోలీసులకు చూపించమంటావా? రై, నా గురించి నీకు తెలీదు. నా జోలికి రాకు. ఆ సౌండ్ ఏంట్రా? సార్ మీరు అరిసే అరుపులు బయట జనాలకి వినపడకూడదు సార్. పరువు పోద్దని నేనే సౌండ్ పెంచాను సార్. అబ్బా, అమ్మా, అయ్యో, అబ్బా, అబ్బో. ఎరా షూట్ చేసి చంపుతావు నన్ను? తుప్పు పట్టిన ఒక గన్ను పట్టుకుని అంటే పేలుస్తావా? పేల్చరా, పేల్చు, ఇప్పుడు పేల్చు, పేల్చరా.